మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ఎన్నికలు రాజకీయ వేడి పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు జరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో మంత్రి వివేక్ ప్రోత్సహించిన అభ్యర్థి విక్రమ్ రావుపై ప్రేమ్ సాగర్ రావు మద్దతుతో నిలిచిన అభ్యర్థి సత్యపాల్ రావు 33 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన కార్మిక సంఘ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ విజయోత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన ఏదైతే తన తమ్ముడు ఉన్నాడో కుక్కిరల సత్యపాల్ రావు మాత్రం ఈ ఎన్నికల్లో 33 ఓట్ల మెజార్టీతో గెలిపిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కొన్ని కార్మిక నాయకులు మన దగ్గర మనం కొన్ని తెలుస్తున్నాం. అలా చెప్పండి, సత్యపాల్ రావు గెలిపి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు గెలుపనే చాలా ఆనందంగా ఉంది. సత్యపాల్ రావు గారు ఎవరైతే ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లా టైగర్ బలపరిచిందో వారి తమ్ముడైనటువంటి సత్యపాల్ రావు గారు భారీ మేయర్తో గెలవడం జరిగింది. పెద్ద పెద్ద నాయకులు మంత్రులు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా ఒక సంవత్సరం నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ కోట్ల చుట్టూ తిరుగుతూ ఒక 3 నెలల నుంచి కోట్ల తిరుగుతూ రాత్రి బాలు నిద్ర లేకుండా ఈరోజు ఎలక్షన్ తీసుకొచ్చి భారీ విజయం సాధించిన మా సత్యపాల్ రావు గారికి మా కార్మిక పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎటువంటి సమస్య ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎటువంటి సమస్యలు మరి తీసుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారు? ప్రతి ఒక్క కార్మికుడు పర్మనెంట్ కానీ లోడింగ్ కానీ కాంట్రాక్ట్ గారు కానీ ఏ సమస్య ఉన్నా కూడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కటి ఇవాళ సత్యపాల్ రావు గారు ప్రతి ఒక్క నెరవేరుస్తారని మేము హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను మనం రెగ్యులర్ చేసే అవకాశం ఏముందా? మేము ఇప్పుడు చెప్పలేము, రెగ్యులరైజ్ అనే విధానం మేము చెప్పలేము. కానీ కాకపోతే ఏమున్నదంటే వాళ్ళకి బోనస్ విషయం లోపల ఈ యొక్క 6 సంవత్సరాల లోపల అరాచకం చేసి ఒక్క రూపాయి పెంచకుండా ఈ 6 సంవత్సరాల్లో చేసినటువంటి గత యూనియన్ ఏదైతే ఉన్నదో అంతేకాకుండా మేము మెరుగుపరచడానికి వాళ్ళ బోనస్ విషయంలో కానండి, ఆ టోకన్ విషయంలో పాపం ఇలా పర్మనెంట్ వాళ్ళకు లోడింగ్ వాళ్ళకు 35 రూపాయలు ఉంటే వాళ్ళకి 270 రూపాయల టోకన్ సిస్టమ్ ఉన్నది. ఆ టోకన్ సిస్టమ్ ఒకటి తగ్గిస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళ పాపం సన్ ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ సన్ ఎంప్లాయ్మెంట్ రద్దు చేసిళ్ళు, ఆ సన్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము చేస్తామని చెప్తాం. అలా మొత్తానికైతే ఇప్పుడు మనం ఎవరైతే గెలిపినటువంటి సత్యపాల్ రాజు గారు సార్ చెప్పండి, మీరు గెలిపిన ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఇది కార్మికుల గెలుపు, కార్మికులందరి ఆశయాలకు సంబంధించిన ఒక మొట్టమొదటి మెట్టుగా మేము భావిస్తున్నాం. మా నాన్నగారి ఏదైతే సేవలు చేసిండ్రో ఆ సేవలను కంటిన్యూ చేస్తామని చెప్పి మేము ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాం. సెకండ్, మా అన్నగారు ఏదైతే సర్వీస్ చేస్తుండ్రో వాళ్ళ నియోజకవర్గంలో అట్లాంటి సర్వీస్ ఇక్కడ కూడా కార్మికులకు సంబంధించి ఏమైతుందో వాళ్ళ పరిమితి ఏమైతుందో అట్లాంటి అన్నిటి తీసుకుంటూ వాళ్ళ కార్మికులందరికీ సేవ చేస్తాను కోరుకుంటున్నాం. చెప్పండి, ఎటువంటి ఇప్పుడు ఈ కార్మిక సిమెంట్ ఫ్యాక్టరీ అనేక సమస్యలు అని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. వాటి సమస్యలు తీర్చడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారు? మేము ఖచ్చితంగా మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకి సంబంధించి మా కార్మిక సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం. మనం నెగోషియేషన్లో ఎట్లాంటి స్కోప్ ఇవ్వం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే 40 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ జరిగిందో దాని అగ్రిమెంట్లో ఏదైతే జరిగిందో విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి వాళ్ళ కంపెనీ వాళ్ళకి హామీ ఇచ్చినారు. ఆ హామీ నెరవేర్చే పరిస్థితిని మనం తీసుకొచ్చేస్తాం. మధ్యలో కొంత పొరపాటు జరిగిన వేరే యూనియన్ వల్ల అట్లాంటి పొరపాటు రిపీట్ కాకుండా, ఎందుకంటే అదాని మేనేజ్మెంట్ వచ్చింది. ఈ మేనేజ్మెంట్లో ఇట్లాంటివన్నీ కొంచెం ఇంటెన్సిఫై అంటే కొంచెం ఎక్కువ మోతాదులో జరిగే అవకాశం ఉంది. కాబట్టి కార్మికులకు ఏదైతే అభద్రత భావం ఉందో ఆ అభద్రత భావం పోగొట్టడానికి మీకు శాయశక్తిగా కృషి చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడానికి మీకు కృషి చేస్తామని చెప్తున్నాను. అండ్ కార్మికుల హక్కుల కోసం పోరాడతామని చెప్తున్నాను. ఇది మొత్తం మీదైతే ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన సత్యపాల్ రావు మాత్రం గెలిపే పరిస్థితి కనబడుతుంది. అయితే కార్మికుల సమస్యలను తీర్చడానికి శాశ్వత ప్రయత్నం చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్తో శ్యామ్ మోహన్, బీఆర్కే న్యూస్, దేవపూర్ నుండి.